భాగ్య విహారీ ఛానల్. ఈరోజు అయితే మనం ఫ్లిప్కార్ట్ నుండి 75 లీటర్స్ ఎయిర్ కూలర్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో దీని కంప్లీట్ రివ్యూ అయితే ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఫస్ట్ దీని హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో నా హైట్ వచ్చేసి 5.5. సో మీరు చూసుకోవచ్చు హైట్ ఎంత ఉందో. సో హైట్ వీల్స్ అటాచ్ చేసిన తర్వాత అయితే హైట్ ఈ విధంగా ఉంటుంది. ఈ కూలర్కి టోటల్ 2 కంట్రోలర్స్ ఇచ్చారు. ఒకటి స్పీడ్ కంట్రోలర్, ఇంకొకటి స్వింగ్ అండ్ కూలింగ్ కోసం. ఇది నాకు 7600 రూపీస్ పడింది ఫ్లిప్కార్ట్లో. ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గినట్టే ఉంది. అండ్ దీనికి పైన చూసుకున్నట్లయితే ఒక ఐస్ ఛాంబర్ కూడా ఇచ్చారు. నాకు తెలిసి ఇది వేస్ట్, ఎందుకంటే 75 లీటర్స్ వాటర్ కాబట్టి మనం ఎంత ఐస్ వేసినా కూడా వాటర్ ఇక్కడ పైనుండే హనీకాంబ్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐస్ అయితే మెల్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ సైడ్కి అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే హనీకాంబ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. సో లేట్ చేయకుండా స్పీడ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం. సో ప్రజెంట్ అది లోలో ఉంది. సో 40 ఫీట్ త్రో అన్నారు కాబట్టి, సో మనమైతే అరౌండ్ 10 to 20 ఫీట్ డిస్టెన్స్ వరకు ఎంత వస్తుందో చూద్దాం. ప్రజెంట్ స్పీడ్ వచ్చేసి లోలో ఉంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిర్ ప్రెషర్ అనేది ఎంతవరకు ఉందో. సో పర్లేదు, ఇక్కడికి వచ్చినా కూడా ఏమాత్రం స్పీడ్ అయితే తగ్గలేదు. అండ్ నెక్స్ట్ మనమైతే మీడియం పెట్టి చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ క్లాత్ తీసుకొని వెళ్తున్నా. సారీ, స్మాల్ మిస్టేక్. స్టార్టింగ్ మనం చూసింది ఫస్ట్ హై స్పీడ్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీడియం స్పీడ్లో మనం చెక్ చేస్తున్నాం. సో పర్లేదు, సేమ్ హైలో ఎంత ఉందో అంతే కవర్ అయితే అవుతుంది. సో ఇక్కడ దాకా అయితే ఎయిర్ ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ మనం లోలో పెట్టి చెక్ చేస్తున్నాం. సో లోలో చూడండి, ఇక్కడ కూడా ప్రెషర్ ఏమాత్రం తగ్గలేదు. జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఐ మీన్ స్పీడ్ విషయంలో ఈ ఎయిర్ ఫ్లో కవరింగ్ అయితే సేమ్ ఉంటుంది 3 స్పీడ్స్కి. సో ఈ లాస్ట్ వెళ్తున్నా నేను. ప్రజెంట్ లో మోడ్లో ఉంది, లో స్పీడ్ మోడ్లో. సో చూసారా, ఇక్కడ కూడా కవర్ అయిపోయింది. మనం ఈ కూలర్ ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఇది హై స్పీడ్ మోటార్ 1350 RPMతో వస్తుంది. అండ్ విత్ 4000 CFM విత్ ఎయిర్ డెలివరీ 750 స్క్వేర్ ఫీట్ వరకు అయితే కవర్ చేస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. సో కిందే వాటర్ పంప్ కూడా ఉంది. సో ఇక్కడ ఫ్యాన్ మెటీరియల్ వచ్చేసి హై గ్రేడ్ ABS ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది, విచ్ మీన్స్ చాలా స్టడీ అండ్ హార్డ్గా అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే పర్లేదు. సో ఇక్కడే వాటర్ పట్టుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది. సో 2 విధాలుగా అయితే మనం వాటర్ ఫిల్ చేయొచ్చు ఇందులో. ఒకటి మనం డైరెక్ట్ పైప్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. సెకండ్, ఇక్కడ పక్కన హోల్ ఉంది కదా, సో అక్కడ నుండైనా ఫిల్ చేసుకోవచ్చు. బట్ పైప్తో యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, రైట్ సైడ్లో ఇక్కడ మనం చూసినట్టయితే వాటర్ ఓవర్ఫ్లో ఉంది. సో ఒకవేళ మీకు వాటర్ ఫుల్ అయినా కూడా ఆటోమేటిక్గా అవుట్లెట్ నుండి బయటకు వెళ్ళిపోతుంది, ఆ కూలర్ నుండి బయటకు రాకుండా. సో ఇదైతే హనీకాంబ్ మొత్తం 3 సైడ్స్ అయితే ఫుల్లీగా కవర్ అయిపోతుంది. సో కూలింగ్ విషయంకి వచ్చినట్లయితే పర్లేదు. మరి ఇంతకుముందు ఓల్డ్ మోడల్ ఉంటుండే కదా, దానంత కూల్ అయితే లేదు, బట్ ఇట్స్ ఓకే. సో నేనైతే వాటర్ ఫిల్ చేస్తున్నా. ఈ వాటర్ ఇండికేషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని కెపాసిటీ యాజ్ యూజువల్ వాళ్ళు 75 లీటర్స్ చెప్పారు కదా, అంతే అయితే పడుతుంది. అండ్ ఇదే కూలర్ వేరే బ్రాండ్లో మీరు చూసుకున్నట్లయితే ఈజీగా 12,000 అయితే ఉంది. సో ఫర్ ద ప్రైస్ ఇట్స్ బెస్ట్. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుగులో చాలా వస్తూనే ఉంటాయి.